మండుతున్న ఇండియా మండుతున్న ఇండియా దేశంలో నార్త్ నుంచి సౌత్ దాకా భానుడి భగభగలు. అంటే దేశంలో ఏ ప్రాంతం తీసుకున్నా ఈ వేడితోని దేశం అంతా అతలాకుతలం అయిపోతున్నది. అనేక చోట్ల 45 నుంచి 48 డిగ్రీల టెంపరేచర్లు. మహారాష్ట్రలోని విదర్భ కుతకుత ఉడుకుతున్నది. తెలంగాణలో 20 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత. చూడండి ఒక్కసారి, తెలంగాణలో మొత్తం ఉన్న జిల్లాల్లో దాదాపు 20 సగానికి పైన జిల్లాల్లో 46 డిగ్రీలు దాటిందట. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 46.5 డిగ్రీలట. ఈ సీజన్లో రికార్డు టెంపరేచర్ నమోదైంది. రాష్ట్రంలో మరో 3-4 రోజులు ఇదే పరిస్థితి అంటున్న ఐఎండీ. దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో ఈసారి వేసవి భీకర ప్రతాపం చూపిస్తోంది. ఉత్తర భారతదేశం నుంచి మధ్య భారత్ వరకు, విదర్భ నుంచి రాయలసీమ వరకు ఉష్ణోగ్రతలు రోజురోజుకి రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర లాంటి పలు రాష్ట్రాలు తీవ్రమైన వడగాల్పుల గుప్పిట్లో చిక్కుకున్నాయి. యూపీలోని బాందా జిల్లాలో అత్యధికంగా 48.2 డిగ్రీల సెల్సియస్ వరకు టెంపరేచర్ రికార్డ్ అయిందట. 48 డిగ్రీస్ అట దాటింది. పొద్దున 10 దాటితే ఎవరు బయటకు రాకపోవడంతో బాందా సిటీ పగలంతా దాదాపు షట్ డౌన్ అయిందట. దేశంలోని ఇతర ప్రాంతాల్లో 45 నుంచి 48 డిగ్రీల లోపు టెంపరేచర్లు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. భారత వాతావరణ శాఖ ఆయా ప్రాంతాలకు వరుసగా హీట్ వేవ్, సివియర్ హీట్ వేవ్ అలర్ట్లు జారీ చేస్తోంది. ఎండల తీవ్రతతో తెలంగాణ కూడా అగ్నిగుండంలా మారింది. మొన్నటిదాకా ఉత్తర తెలంగాణ జిల్లాలకే పరిమితమైన ఎండల సెగ ఇప్పుడు రాష్ట్రం అంతటికీ పాకింది. బుధవారం 20 జిల్లాలు రెడ్ జోన్లోకి పోయినాయట. 20 డిస్ట్రిక్ట్స్. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో అత్యధికంగా 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దేశవ్యాప్తంగా గతంతో పోలిస్తే ఈసారి ఎండలు, వేడి తీవ్రత అత్యధికంగా పెరగడానికి ప్రధానంగా ప్రపంచ స్థానిక పరిస్థితులే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కారణం ఏంటంట, పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ఏర్పడ్డదట. వాతావరణ మార్పులతో పాటు స్థానికంగా ఆయా ప్రాంతాల్లో చెట్ల నరికివేత, పర్యావరణ విధ్వంసం, టౌన్లు కాంక్రీట్ జంగిల్స్గా మారడంతో వేడి తీవ్రత పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు. ఐఎండీ అంచనాల ప్రకారం ఈసారి హీట్ వేవ్స్ ప్రభావం ఉత్తర పశ్చిమ భారత్ అంటే ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా అండ్ మధ్య భారత్, మధ్యప్రదేశ్ అండ్ విదర్భ రాష్ట్రాలు అండ్ తూర్పు భారత్, ఒడిషా, జార్ఖండ్ రాష్ట్రాలు, దక్షిణ తూర్పు ద్వీపకల్ప ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న కొన్ని భాగాలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయట. సో చాలా వరస్ట్ సిచ్యువేషన్ ఉన్నది మన దగ్గర కూడా. దేశమంతా అదే పరిస్థితి ఉన్నది. కారణాలు ఏంటంటే ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఒకటైతే మనిషి చేసిన భయంకరమైన విధ్వంసం. ఇవాళ మనం మాట్లాడుతున్నాం అర్బనైజేషన్ గురించి, పట్టణీకరణ గురించి మాట్లాడుతున్నాం. పొలాలన్నీ తీసేసి, చెట్లన్నీ తీసేసి, ఫ్లైఓవర్లు వేయంగానే, బిల్డింగ్లు వేయంగానే ఇదే అద్భుతమైన డెవలప్మెంట్ అంటున్నాం. కానీ ఆ డెవలప్మెంట్ వెనక ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే మనిషి కనీసం బతకడానికి కూడా అవకాశం లేకుండా పోతున్నది. మరి మనిషి బతకడానికి అవకాశం లేని డెవలప్మెంట్ని అభివృద్ధి అని ఎట్లా అంటాం? అందుకే అభివృద్ధి నమూనా అనే దాని మీద పెద్ద డిస్కషన్ జరగాల. ఇక మన 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 ప్రభుత్వం అయితే, పోయినసారి ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా అర్బనైజేషన్ మీద దృష్టి పెట్టింది. కానీ పర్యావరణాన్ని ఎట్లా రక్షించుకోవాలనే దాని మీద ఫోకస్ లేదు. ఉన్న సిటీని ఎట్లా కాపాడుకోవాలన్నది ఫోకస్ లేదు. కొత్త సిటీని తయారు చేయాలంటున్నారు. కొత్త సిటీ తయారు చేయడం అంటే ఏంది? విధ్వంసమే. ఏముంటుంది? అంతకు మించి ఏం లేదు కదా. ఇప్పుడు ఎంత సిటీస్ తయారు చేసినా అంత గ్రీన్ జోన్ అనే ఒక ప్రాంతం కూడా ఉండాలి కదా. అంటే ఆ కొత్తగా తయారు చేసే ఆ సిటీలో ప్రజలు బతకాలి కదా. అసలు మీరు బయటికి వెళ్ళడానికి అవకాశం ఉందా? ఇది ఇట్లాగే ఈ విధ్వంసం కంటిన్యూ అవుతే 48కి ఏం కర్మ 50 డిగ్రీలు దాటుతుంది. ఒకప్పుడు 35-40 రీచ్ అయితే అబ్బా ఏమెండా అనేది, 40 కాదు 50 తాకుతున్నది. ఆలోచించండి ఒకసారి. ప్రజలు అలర్ట్గా ఉండాలి. ఇంతవరకు పరిమితం అవుతుంది గవర్నమెంట్. మేము ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తాం, చలివేంద్రాలు పెడతాం, బస్టాండ్లో నీళ్ళు పెడతాం, ఆడ పెడతాం. ఈడికే ఇక మధ్యాహ్నం పూట అవసరమైతేనే బయటికి రండి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. నమస్కారం, ఆయన చెప్పిండు, ఫాలో అవ్వండి. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. వడదెబ్బ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి. అంతే. ఎండకు పోయి ఆగమాగానే ఓఆర్ఎస్ ప్యాకెట్ తాగుర్రి. మేము చేయాల్సింది ఇదే. ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర మొత్తం చెట్లన్నీ కొట్టేసి ఎవరో కోర్టుకు వెళ్తే ఆగింది. మొత్తం ఉనేని గుల కొట్టేసారు, చెట్లన్నీ ఎక్కడికక్కడ నరికేసారు. ఎంత దారుణం ఇది. కారణం ఏంటి? ఎందుకంత వేడి? క్లైమేట్ చేంజ్ ప్రభావం. భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుతుండడం వల్ల హీట్ వేవ్లు మరింత తీవ్రంగా మారుతున్నాయట. వేడి గాలులు సాధారణమైపోతున్నాయట.
ఎల్నినో ఎఫెక్ట్ ఉన్నది. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయి. భారత్లో ఈ ప్రభావం వేసవి తీవ్రతను పెంచుతోందట. వర్షాల కొరత, ప్రీ మాన్సూన్ వర్షాలు తక్కువగా పడడం వల్ల భూమి చల్లబడే అవకాశం తగ్గిపోయింది. పొడి గాలులు, తక్కువ తేమ ఈ తీవ్ర వేడికి కారణమవుతున్నాయట. అర్బనైజేషన్ ప్రభావం, కాంక్రీట్ భవనాలు, వాహనాలు పెరిగినాయి, చెట్లు తగ్గిపోతున్నాయి. దీంతో నగరాల్లో హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ను పెంచుతున్నాయి. దీంతో రాత్రి వేళ కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయి. పర్యావరణ విధ్వంసం, ఒకప్పుడు వాతావరణం సమతూకంలో ఉంచిన సహజ వనరులన్నీ నశించిపోవడమే వేడి తీవ్రతకు కారణం. అక్రమ మైనింగ్, నదుల్లో ఇసుక దోపిడీ ఇవన్నీ వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. చెట్ల నరికివేత, అడవులు చెట్ల నరికివేత వల్ల కూడా వాతావరణం వేడెక్కుతోంది. ప్రధానంగా నగరాలు, పట్టణాల్లో పచ్చదనం తగ్గిపోవడం వల్లే వేడి తీవ్రత పెరుగుతోందని చెబుతున్నారు. మీకు హైదరాబాద్ లాంటి ఏరియా, డక్కన్ పీఠభూమి, ఎందుకు ఇంత ఇప్పుడు ఎంత ఎండగొట్టిన సాయంత్రం 4 తర్వాత వాతావరణం చల్లబడుతుంది. ఈ ప్రాంతానికి ఉన్న బ్యూటీ అది. మన దగ్గర ఎన్నో చెరువులు ఉన్నాయి, ఏం చేసినాం? చెట్లు లేవు, చెరువులు లేవు, మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. ఇంకా వేడి కాకపోతే ఏమొస్తుంది? మనమేమో దాన్ని చూసి డెవలప్మెంట్ అంటుంటాం. అబ్బా, ఆడ ఎంత పెద్ద బిల్డింగ్ కట్టిండు, ఈడెంత పెద్ద ఫ్లైఓవర్ వేసిండు. సో ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించి, మన భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి విషయం ఇది. సో అందుకే ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో రాజకీయ విప్లవం ఒకటైతే, రావాల్సిన విప్లవం ఫస్ట్ పర్యావరణ విప్లవం రావాలి. ఈ దేశాన్ని కాపాడుకోవాలి అంటే మనిషి బతకడానికి, మనిషి పీల్చడానికి గాలి కావాలి. సో ఇట్లాంటి వాతావరణం లేకుండా చేయడానికి ఒక విప్లవం రావాల్సిన అవసరం ఉన్నది. ఈ నిర్ణయాలు కూడా రాజకీయ నిర్ణయాలు, దీనికి కూడా రాజకీయాలకు సంబంధం ఉంది కదా. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీద మన పర్యావరణం ఆధారపడి ఉంటుంది. ఇగో మండుతున్న ఎండలతో రాష్ట్రం అగ్నిగుండమైంది. ఈ సీజన్లో సూర్యుడు తన ప్రతాపాన్ని పీక్స్కు తీసుకెళ్లాడు. మొన్నటిదాకా ఉత్తర తెలంగాణ జిల్లాలకే పరిమితమైన ఎండల సెగ ఇప్పుడు రాష్ట్రం అంతటికీ పాకింది. బుధవారం 20 జిల్లాలు రెడ్ జోన్లోకి పోయినాయి. ఆయా జిల్లాల్లో ఈ సీజన్లోనే హైయెస్ట్గా 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదైనాయి. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో అత్యధికంగా 46.5 డిగ్రీలు నమోదైంది. హన్మకొండ జిల్లా పెద్దపెండ్యాల్, కరీంనగర్ జిల్లా వెదురుగట్టు, పెద్దపల్లి జిల్లా ఓదెలలో 46.4 డిగ్రీల చొప్పున నమోదైంది. జగిత్యాల జిల్లా రాయ్కల్, జనగామ జిల్లా వడ్లకొండ, ఖమ్మం జిల్లా గౌరారం, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా దేవులవాడ, నిజామాబాద్ జిల్లా బాల్కొండల్లో 46.3 డిగ్రీల మేర టెంపరేచర్లు రికార్డైనాయి. ఆదిలాబాద్ జిల్లా జైనత్, భద్రాద్రి జిల్లా బయ్యారం, మహబాద్ జిల్లా తొర్రూర్, సిద్దిపేట జిల్లా సముద్రాల, సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో 46.2 డిగ్రీలు, ములుగు జిల్లా ఏటూరు నాగారం, రాజన్న సిరిసిల్ల జిల్లా మార్ధానపేటల్లో 46.1, నల్గొండ జిల్లా ఐటిపాముల, వరంగల్ జిల్లా మేడపల్లిలో 46 డిగ్రీలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో 45.8 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా బీబీపేట, యాదాద్రి జిల్లా జలాల్పూర్లో 44.8 డిగ్రీల చొప్పున రికార్డైంది. హైదరాబాద్ సిటీలోని అనేక సర్కిల్స్ పరిధిలో 42 డిగ్రీలకు పైగా పగటి టెంపరేచర్లు రికార్డైనాయి. ఇక రాష్ట్రంలో 45 డిగ్రీలు దాటిన అన్ని జిల్లాల్లో హీట్ వేవ్స్ ప్రభావం చూపించినాయి. 82 మండలాల్లో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంది. జనగామ, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వడగాల్పులు అత్యంత తీవ్రంగా ఉన్నాయట. ఎక్కడ? జనగామ అండ్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో. మరో 3 రోజులు ఇట్లే ఉంటుందట. చాలా జాగ్రత్తగా ఉండండి, బయటికి వెళ్తే కథమే. రాత్రి వేళల్లో సెగలు కక్కుతున్నదట. పెరుగుతున్న ముప్పు, వేసవి తీవ్రత అనగానే సాధారణంగా అందరికీ ఇటుపోయింది. సో ఇట్లా ఈ సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇగో వడదెబ్బతో వేరు జిల్లాలో 5గురు చచ్చిపోయారు. రోజు 4-5. ఇగో పెద్ద మనుషులు పోతున్నారు, మధ్య వయస్కులు కూడా పోతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రికి తరలించే లోపే మృత్యువాత. ఆ కుర్చీని మడతబెట్టి అనే మాస్ డైలాగ్ తాత మహమ్మద్ పాషా కూడా చనిపోయింది. అది కూడా వడదెబ్బ కేసే. బయట తిరుగుతాడు ఆ కృష్ణకాంత్ పార్క్ అటు సైడు. సో ఏముంటుంది, ఇంకా బాడీ ఏం తట్టుకోగలుగుతుంది? వరంగల్, ములుగు, సిరిసిల్ల, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో 5గురు చనిపోయారు. ఇగో కుర్చీ తాత అలియాస్ మహమ్మద్ పాషా బుధవారం సాయంత్రం చనిపోయిండు. హైదరాబాద్లోని కృష్ణకాంత్ పార్క్ వద్ద ఎండ దెబ్బకు సొమ్మసిల్లి పడిపోయిండు. స్థానికులు ఆయన ఇంటికి తీసుకెళ్లగా ఆయన భార్య ఒడిలోనే కన్ను మూసిండట. కృష్ణానగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ పాషా గతంలో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ పాట గీట ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆ ఎండలో తిరిగి సొమ్మసిల్లి పడిపోతే ఇంటికి తీసుకుపోతే ఇంట్లో
ఆయన భార్య ఒడిలోనే చనిపోయిందట. పాపం దారుణం. సో ఈ సిచ్యువేషన్ ఏడి దాకా పోద్దంటే ఏడికైనా పోవచ్చు. ఇప్పుడు 50 డిగ్రీలు దాటొచ్చు, బయటికి వెళ్ళినా పిట్టల్లాగా రాలిపోయే పరిస్థితి కూడా రావచ్చు. ఇట్లాగే ఈ విధ్వంసం కంటిన్యూ అవుతాయి. సో ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టాలా, దీని మీద రివ్యూలు చేయాలా, మాట్లాడాలా.